తమ బాధ్యతగా మంచినీళ్ళ దాహాన్ని ఎండాకాలంలో తీర్చాలని వాళ్ళకి కోరిక కలగటం కూడా అల్లా యొక్క అనుమతి. అందులో మునాఫ్ గారు తన ఆధ్వర్యంలో తన యువతతోని కార్యక్రమం పెట్టారు. వీళ్ళకి నాదొక చిన్న రిక్వెస్ట్ ఊళ్ళో మంచినీళ్ళు దొరకని ఏరియాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఎక్కువ రద్దీగా ఉండే ఏరియా బ్యాంక్ ఏరియా మార్కెట్ నుండి బ్యాంక్ వరకు కిందకు జిలేబీ సెంటర్ వరకు ఎక్కడ కూడా చలివేంద్రం అనేది లేదు. మీరు కూడా ఆ ప్రాంతాన్ని గమనించండి. రెండోది కబ్రస్థాన్ ఏరియాలో మన కాంప్లెక్స్ కింద కూడా ఒక చలివేంద్ర కేంద్రం పెట్టేందుకు ఉన్నాయి. చలివేంద్రాలు ఉన్నాయి కానీ ఎండలో నిలబడి జనాలు తాగట్లేదు. ఇవన్నీ కూడా రద్దీగా ఉన్న ఏరియాలు. ఈ ఏరియాలో మీరు పెడితే మీకు కుండలకాయ ఖర్చు మేము ఇస్తాం, మసీదు నుండి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు బాధ్యత వహించి 2 చోట్ల కూడా మీరు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మసీద్ కమిటీ నుండి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి 2-3 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. జమాత్ ఇస్లామీ హింద్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 2 చలివేంద్రాలకి మేము జామా మసీద్ వారిని ఆహ్వానించారు. అలాగే మిగతా సంస్థలను కూడా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఒకటేమో చర్ల రోడ్లు, ఒకటేమో ఇండస్ట్రీ పెట్టడం చాలా మంచిగా అనిపించింది. రాబోయే రోజుల్లో ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరూ కూడా మేము సహాయ సహకారం అందిస్తామని, అలాగే ముస్లిమ్స్ కూడా ప్రతి హిందూ అని వేరే క్యాస్ట్లో అని బాగా చేస్తారు. దాంట్లో భాగంగా ముస్లిమ్స్ కూడా ఈ భద్రాచలంలో చేయటం వల్ల ఒకటేంటంటే పుణ్యం వస్తుంది, రెండేంటంటే మనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. కావున ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్ని సంస్థల వారికి మేము సహాయ సహకారం అందిస్తామని, అలాగే దీన్ని ఏర్పాటు చేసిన మునాఫ్ గారి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. ఈరోజు జమాత్ ఇస్లామీ హిందూ నిర్వహించినటువంటి చలివేంద్ర కార్యక్రమానికి నన్ను సాధారణంగా ఆహ్వానించేందుకు అందరికీ సంతోషం. అలాగే ముస్లిం కమ్యూనిటీ తరపు నుంచి నేను ఎప్పటి నుంచో దాదాపు 2002లో రక్తదాన మొదలుపెట్టాను. ఇప్పటికి 71 రక్తదానం చేశాను. 2000 మందికి పైగా ఇప్పించాను. మా ముస్లిం కమ్యూనిటీ నుంచి కూడా చాలామంది ముస్లింలకి, ముస్లిమేతరులకి అందరికీ కూడా రక్తదానం చేస్తూ వస్తున్నాము. అలాగే మా ముస్లిం సోదరులు నేను ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి ఎన్నోసార్లు రక్తదానం చేయడం జరిగింది. ఇక నుంచి ఇంకా బలోపేతం చేసి ఈ జమాత్ ఇస్లామీ హిందూ వారి సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ యువత, మా యువత, ముస్లిం యువత మరియు బయట నా ఫ్రెండ్స్, నా హిందూ ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళందరి సహాయ సహకారంతో ఏదైతే రక్తదాన కార్యక్రమాలు ఉన్నాయో అది వీళ్ళందరినీ కూడా దాన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఇంకా దాన్ని ముందుకి మంచి సర్వీస్ చేసే విధంగా మేము కృషి చేస్తామని, మా పెద్దల సహాయకారులతో కూడా కృషి చేస్తామని తెలుసు. మరి ఇలాంటి చలివేంద్రాలు ఇప్పుడే మా షఫీ గారు చెప్పారు, ఇంకో 2 చోట్ల పెడితే బాగుంటుందని. మరి వాస్తవంగా నిన్న ఇవాళ దాదాపు 45 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉంది ఇక్కడ. ఇంకా ముందు మన భద్రాచలంలో ఎప్పుడు కూడా 45-50 డిగ్రీల తీవ్రత ఉష్ణోగ్రత ఉంటుంది మనకి. మరి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మరి వాళ్ళు చెప్పినట్టు మరొక 2 ప్రాంతాల్లో కూడా చలివేంద్రం, దానికి కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలుసుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముస్లిం మత పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జమాత్ ఇస్లామీ వారి ఆధ్వర్యంలో మరి చలివేంద్రాన్ని ఏర్పడడం జరిగింది. అలాగే కొత్త మార్కెట్ పక్కన కూడా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. బయట తిరగాలని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి బయటకు వచ్చిన వారు కూడా రాహత్ తీసుకోవడానికి చాలా డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ చలివేంద్రాలు చాలా మంచినీళ్ళు, నీటిపై వాటితో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని భద్రాచలంలోని మరి ఏరియాలో ప్రజలందరూ కూడా మంచినీళ్ళు పంచుకోవాలని, అలాగే రానున్న రోజుల్లో కూడా మరికొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి మరి పెద్దలు ముందుకొచ్చారు కాబట్టి వారి సహకారంతో ఇంకొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే భద్రాచలంలో చాలా స్వచ్ఛత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలన్నిటి కూడా మిత్రులు, సహోదరులు, పట్టణ ప్రజలు కూడా వారి సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రజలకి దాహార్తిని తీర్చడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని, వీటిని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏర్పాటు చేసిన వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
కమిటీ వాళ్ళు అలాగే మరి నస్తార్ భాయ్ వారు ఉస్మాన్ గారు అలాగే మన జావీద్ భాయ్ మన గ్రూప్ వాళ్ళందరూ కూడా సలీం గారు జిందా గారు సతీ గారు అందరూ వచ్చినందుకు ఉత్తర తెలుపుకుంటూ జామా మసీద్ ఇచ్చిన సహకారంతో తప్పకుండా యూత్ని సంప్రదించి విషయాల కాలం ఆ రెండు రోజులతో ఎవరైనా సరే నాకు శబ్దానికి ప్రయత్నిస్తాం. అల్లా దయతో మీ అందరి సహాయ సహకారాలతో మనందరూ కూడా ఏ జమాత్ రావని ఎవరిదేవని మనందరికీ పొలం ఒకటే, మన అల్లా ఒకటే, మన ఆశయం ఒకటే, మనందరూ కలిసిమెలిసి ఎన్నో మంచి పనులు చేయాలని నేను అల్లాతో దువా చేస్తూ మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను.